ఇప్పటివరకు మీరు విన్న సౌండ్ అంతా కూడా స్టాక్ ఎగ్జాస్ట్ది. సో స్టాక్ ఎగ్జాస్ట్ ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఇమాజిన్ మనం ఇప్పుడు కొత్తగా వేసే ఆక్రాపోవిక్ ఎగ్జాస్ట్ ఇస్తే ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఈరోజు టోటల్గా మనకు కొత్త ఎగ్జాస్ట్ అన్బాక్సింగ్ అంతా చూస్తాను. సో హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ రవికిరణ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఇలానే మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నాను. డెఫినెట్లీ ముందు చాలా కంటెంట్ తీసుకొస్తూనే ఉంటా. సో ఎప్పటి నుంచో అనుకుంటుండే మన ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్కి లైక్ ఎగ్జాస్ట్ వేయాలని. బండి కొని ఆల్మోస్ట్ లైక్ ఇప్పటికి 8 months అయిపోయింది. అండ్ నా ఓడోమీటర్ ఒకసారి చూస్తాను మీకు. ఆల్మోస్ట్ నేను ఇప్పటికే లైక్ 7,800 kilometers తిరిగేసిన విత్ ఇన్ 8 months. అంటే 7,800 అంటే కొందరికి తక్కువనే అనిపించవచ్చు, బట్ ఏంటంటే ఈ బండికి వచ్చే ఫస్ట్ మైలేజ్ తక్కువ, లైక్ 16-17 ఇంతే వస్తుంది మైలేజ్. ఆ మైలేజ్కి అన్ని కిలోమీటర్స్ తిరగడం అంటే నాకైతే పెద్ద విషయమే. సో దీనికన్నా ముందు నాకు హార్లీ డేవిడ్సన్ బైక్ ఉండే. సో దాని మీద కూడా నేను ఇన్ని కిలోమీటర్స్ అయితే క్లాక్ చేయలేదు, లైక్ విత్ ఇన్ 8 monthsలో లైక్ ఇన్ని కిలోమీటర్స్ అయితే చేయలేదు. ఇది ఎట్లుండేదంటే మనం బండి రైడ్ చేస్తుంటే ఇంకా రైడ్ చేయాలనిపిస్తుంది. ఆ ఎక్సైట్మెంట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ రైడ్లో క్యారీ అవుట్ అవుతుంది. సో దీంట్లో వచ్చే ఫీల్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సో ఈ ఎగ్జాస్ట్ తీసుకోవడంలో యాక్చువల్లీ నాకు జనరల్గా మనము ఏదైనా ప్రోడక్ట్ కొంటుంటే చాయిసెస్ పెట్టుకుంటాం కదా. నాకు యాక్చువల్లీ 3 ఎగ్జాస్ట్లు ఉండే అనమాట. ఒకటి ఎస్సీ ప్రాజెక్ట్, ఇంకోటి యషిమురా 82, ఇంకోటి ఏంటంటే ఆక్రాపోవిక్ టైటానియం కార్బన్ స్లిప్ ఆన్. సో ఫస్ట్ ఎస్సీ ప్రాజెక్ట్ చూసిన. ఎస్సీ ప్రాజెక్ట్ ఏంటంటే అన్నీ కూడా లైక్ షార్ట్ క్యాన్స్ ఉన్నాయి. ఒక లాంగ్ క్యాన్ అనుకుంటే అది ఫుల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ తోటి వస్తుంది. అది టూ మచ్ కాస్ట్ ఉండే అండ్ దాని సౌండ్ కూడా కొంచెం లౌడ్ ఉంటుంది ఎస్సీది. సో నాకు మరీ అంత హెవీ లౌడ్ కూడా అవసరం లేదు, అందుకని చెప్పేసి ఎస్సీ అనేది నేను స్కిప్ చేసిన. దాని తర్వాత నెక్స్ట్ వచ్చింది యషిమురా 82. యషిమురా చాలా బాగుంటుంది, చిన్నగా ఉంటుంది. ఎగ్జాక్ట్ మనకి ఈ ప్లేస్లోనే వస్తుంది అనమాట. అది షార్ట్గా అంటే మనకి ఈ స్టాక్ దానికే రీప్లేస్మెంట్ అయిపోయి ఇదే ప్లేస్లో వస్తుంది, చూడడానికి బాగుంటుంది. సో యషిమురా కూడా ఏంటంటే లౌడ్ ఉంది, అంటే మరి సైలెంట్ ఏమి ఉండదు, నీట్గా ఏమి ఉండదు. దాంట్లో మనకి బ్యాఫిల్ ఉంటుంది కదా, అంటే డీబీ కిల్లర్ ఏదైతే అంటామో, డీబీ కిల్లర్ తీసేస్తే టూ మచ్ లౌడ్ ఉంటుంది. ఎక్కువసేపు రైడ్ చేస్తే కొంచెం ఇరిటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ డీబీ కిల్లర్ పెట్టుకుంటే యషిమురా కూడా బాగుంది. సో నాకు ఎట్లా ఉన్నాయంటే, నాకు ఏదైనా కానీ లాంగ్ క్యాన్ ఎక్కువ ఇష్టం అనమాట. జనరల్గా మనకి ఇట్లా సైడ్స్ లాంగ్ ఎగ్జాస్ట్ ఇట్లా పైన పెద్దగా వస్తుంటాయి కదా, అలాంటివి జనరల్గా నాకు ఇష్టం. అంటే మీకు ఒకటి చెప్పాలి, జనరల్గా షార్ట్ క్యాన్స్ ఏవైతే ఉంటాయో, షార్ట్ క్యాన్స్ అంటే చిన్న సైజువి, లాంగ్ క్యాన్స్ అంటే పెద్ద సైజువి. షార్ట్ క్యాన్స్లో సౌండ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది, అంటే టూ మచ్ లౌడ్ ఉంటుంది. అదే లాంగ్ క్యాన్ తీసుకుంటే షార్ట్ వచ్చినంత లైక్ లౌడ్ అయితే రాదు, డీసెంట్గా ఉంటుంది అనమాట. లాంగ్ క్యాన్ జనరల్గా కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎక్కడైనా కానీ మీరు ఎగ్జాస్ట్ నార్మల్ చూస్తే అందరు కూడా మ్యాక్సిమం షార్ట్ క్యాన్సే వాడతారు. సౌండ్ టూ మచ్ కొందరికి నచ్చుతుంది, కొందరు నచ్చది. కానీ లాంగ్ టర్మ్లో ఏంటంటే కొంచెం ఇరిటేషన్ వస్తుంది. బికాస్ నాకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది హార్లీ డేవిడ్సన్ తోటి. ఎందుకంటే హార్లీ డేవిడ్సన్ కూడా నాకు షార్ట్ ఎగ్జాస్ట్ ఉండింది. సో టూ మచ్ లౌడ్. ఎట్లా అంటే నేను హైవేస్కి వెళ్ళి నడిపించకపోయేది అనమాట, ఓన్లీ సిటీ మట్టికే బాగుంటుండే. సో ఇంకా నేను ఈసారికి ఇంకా ఆ మిస్టేక్ చేయవద్దని చెప్పి స్కిప్ చేసి ఆక్రా తీసుకున్నా. సో ఆక్రా తీసుకోవడానికి మెయిన్గా రీజన్ అదే. సో ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ అన్బాక్సింగ్ చేసే ముందు ఈరోజు మన ఛానల్ ఈ వీడియో ప్రమోషన్ వచ్చేసరికి కుకు ఎఫ్ఎం అనేది మన ఇండియాలో లార్జెస్ట్ పాడ్కాస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. సో దీంట్లో ఏంటంటే లాట్ ఆఫ్ ఆడియో బుక్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ లైక్ 10,000+ hours ఆఫ్ ఆడియో బుక్స్ ఉన్నాయి. ఇవి మనకి డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉంటుంది. అంటే మనం తెలుగు కాబట్టి మన తెలుగు బుక్స్ ఉన్నాయి, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఉన్నాయి. సో సింపుల్గా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఒక కాస్ట్లీ ఒక వస్తువు ఉంది, అది మనం కొనుక్కోవాలంటే జనరల్గా మనం అయితే డబ్బులు సంపాదించాలి, లేకుంటే డబ్బులు సేవ్ చేయాలి. సో కొందరికి టెక్నిక్స్ అనేది తెలియవు. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొందరు పాపులర్ రైటర్స్ అనేది వాళ్ళ బుక్స్లో రాశారనమాట ఇవన్నీ కూడా. సో నేను రీసెంట్గా ఒక బుక్ అయితే విన్నాను, రిచ్ డాడ్ పూర్ డాడ్ అని. ఆ బుక్లో దీని గురించి టోటల్గా క్లియర్గా ఉంటుంది అనమాట. డబ్బులు ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చు ఏంటనేది, కొన్ని టెక్నిక్స్ అనేది దాంట్లో ఉన్నాయి. మీకు స్క్రీన్ మీద నేను ఒక చిన్న క్లిప్ అనేది ప్లే చేస్తాను, ఒకసారి వినండి. మీరు ఎప్పుడైనా ఎవరైనా నా దగ్గర డబ్బులుంటేనా అది చేస్తా ఇది చేస్తా అని అనడం విన్నారా? అలా అన్న వాళ్ళ గురించి ఆ డబ్బు ఏమనుకుంటుందో ఎప్పుడైనా ఊహించారా? ఇలాంటి మనకి ఆడియో ఫార్మాట్లో మనకి బుక్స్ అనేది ఉంటుంది. సో ఎందుకు మనకి ఇది బెనిఫిట్ అని అంటే, అందరికీ బుక్స్ కూర్చొని చదివేంత టైం ఉండకపోవచ్చు. కొందరు వాళ్ళ బిజీ లైఫ్లో బిజీగా ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే సాంగ్స్కి బదులుగా ఇలాంటి ఆడియో బుక్స్ లైక్ రీప్లేస్ చేసుకొని వింటే ఏంటంటే మనకి వినడానికి బాగుంటుంది, ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ ప్లస్ మనకి కొన్ని బెనిఫిట్స్ కూడా వస్తాయి అనమాట. సో ఇవన్నీ కూడా మనకి కుకు ఎఫ్ఎం అనేది యాప్లో ఉంటుంది. ఈ యాప్ లింక్ కూడా మనకి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉంటే మీకు 50% ఆఫ్ వస్తుంది. నార్మల్గా అయితే ఈ యాప్ మనకి 399 రూపీస్ per year ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మీరు కూపన్ కోడ్ RKK50 అని పెడితే మీకు జస్ట్ 199 రూపీస్కి మాత్రమే వస్తుంది. అది కూడా 1 yearకి. అంటే మీరు ఒక రోజుకి క్యాలిక్యులేట్ చేసుకుంటే 1 రూపీ కంటే కూడా తక్కువ పడుతుంది. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు మనకి ఎగ్జాస్ట్ అన్బాక్సింగ్ అనేది
So this is our Akrapovic exhaust system for Triumph Street Triple. బాక్స్ ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఏదైనా ఆక్రా ఇస్ ఆక్రా ఎండ్ ఆఫ్ ద డే. సో దీని మీద మనకి జెన్యూన్ ప్రోడక్ట్ అని చెప్పేసి ఇక్కడ జెన్యూన్ Akrapovic ప్రోడక్ట్ ఉంటుంది. ఇక్కడ హోలోగ్రామ్ ఉంటుంది. సో మార్కెట్లో ఏమవుతుందంటే దీని మీరు రెప్లికాస్ అమ్ముతారనమాట. సో మీకు కరెక్ట్ ఆథరైజ్డ్ డీలర్స్ లేకుండా మాత్రం అస్సలు కొనకండి. నేను ఇన్ఫర్మేషన్ మీకు లాస్ట్ స్టోర్ డీటెయిల్స్ కూడా ఇస్తా. సో ఇదైతే ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో టోటల్ సీల్ వస్తుంది. సో ఇక్కడ మనకి యాక్చువల్గా ప్రోడక్ట్ ఉంటుంది. ఇది మన వెబ్సైట్లో కూడా యాక్చువల్గా చూసుకోవచ్చు. దీంట్లో ఏమేమి ఉన్నాయని చూద్దాం. అన్బాక్సింగ్స్ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటుంది. సో దీంట్లో ప్యాకింగ్ కూడా చూద్దాం. సో బబుల్ ర్యాప్ వచ్చింది. అండ్ ఇంకొకటి మనకి ఇది ఎగ్జాస్ట్ ఇది కూడా పెడతాం. దీని తర్వాత కార్బన్ ఫైబర్ హ్యాంగర్ ఉంది. ఇది చూడండి, కార్బన్ ఫైబర్ లైట్ వెయిట్, అంటే లైట్ వెయిట్ ఉంది ఇది. ఇదొకటి. ఇంకా అండ్ ఇది మెయిన్ ఎగ్జాస్ట్. ఇది కూడా క్రేజీ ఉంది. మొత్తం థర్మాకోల్ దాంట్లో టోటల్గా ప్యాక్ చేసి ఉంది. ఇది కూడా ఒకసారి ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. ఇంకా దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. దీంట్లో అయితే ఇది ఒకటి మ్యానుఫ్యాక్చరర్స్ వారంటీ. ఇంకా మనకి మౌంటింగ్కి సంబంధించినవి ఉన్నాయి, స్క్రూస్ అవన్నీ. ఇంకోటి బుక్లెట్. బుక్లెట్ చూడండి, అసలు ఏదో ఎంట్రన్స్ ఎగ్జామ్కి చదువుకునే బుక్లా ఉంది. అంత పెద్దగా ఉంది. అంటే డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉన్నాయి. సో ఇది పెట్టేద్దాం. ఇప్పుడు మెయిన్ మనం ఎగ్జాస్ట్దే అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ ఈ పైప్ని ఓపెన్ చేద్దాము మనము. ప్యాకింగ్ అయితే అసలు మామూలుగా లేదు. ఓహోహోహో, ఇది టోటల్ ఇది యాక్చువల్లీ లింక్ పైప్ అనమాట. ఈ లింక్ పైప్ అనేది మనకి జనరల్గా కింద వస్తుంటుంది. ఈ లింక్ పైప్ ఉంది కదా, మనకి ఈ ప్లేస్లో వస్తుంది. ఈ ఎగ్జాస్ట్ వెళ్ళిపోయినప్పుడు కింద మనకి ఈ విధంగా వస్తుంది. వచ్చి ఇక్కడ నుంచి మనకి ఈ క్యాన్ అనేది ఈ ప్లేస్లో వస్తుంది. క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇది లింక్ పైప్. ఇప్పుడు ఇది కాకుండా ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు ఎగ్జాస్ట్ చూద్దాం. అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ ఇదే. దిస్ వన్. సో ఎగ్జాస్ట్ చూసిన తర్వాత దీంట్లో మనకి బెనిఫిట్ ఏమొస్తుందనే చెప్తాం. యూ సీ దిస్ క్రేజీ Akrapovic కార్బన్. దిస్ ఈజ్ ఎగ్జాస్ట్. ఇదంతా కూడా కార్బన్ ఫైబర్ టిప్పే. సో దీంట్లో మనకి ఈ డీబీ కిల్లర్ ఇది కూడా ఉంది. అంటే మనకు ఒకవేళ సౌండ్ కొంచెం తక్కువ కావాలనుకుంటే ఇది ఉంచుకుంటే కొంచెం తక్కువ వస్తుంది. లౌడ్ కావాలనుకుని తీసేస్తే మనకి సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది. సో ఇది అనమాట. జస్ట్ మనకి ఎగ్జాక్ట్లీ మనకి ఈ ప్లేస్లో ఈ విధంగా వస్తుంది. ఇది ప్లస్ మనకి లింక్ పైప్ ఉంది కదా, ఇట్లా వస్తుంది అనమాట. ఈ ఎగ్జాస్ట్ లోపల నుంచి ఇలా సైడ్ స్లంగ్ ఉంటుంది. సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఈ ఎగ్జాస్ట్కి మనకి వేస్తే ఓన్లీ సౌండ్ ఒక్కటి వస్తుందా ఇంక్రీజ్ అని అంటే, ఇప్పుడు ఈ Akrapovic ఎగ్జాస్ట్ ఈ స్లిప్ ఆన్ కార్బన్ టైటానియం ఉంది కదా, దీనికి మనకి స్టాక్ పవర్కి మీకు 2.7 PS అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇది 118 PS, ఇది 2.7 అంటే మీకు దాదాపు 120.7 PS వరకు పవర్ వస్తుంది. ప్లస్ టార్క్ కూడా మీకు 2.1 Nm టార్క్ ఇంక్రీజ్ అవుతుంది. దీనిదేమో 79 Nm, ఇప్పుడు 81 Nm టార్క్ అవుతుంది. అండ్ వెయిట్ అనేది 4 kgs మైనస్ అవుతుంది. ఎందుకంటే ఇది ఉంది కదా, ఈ స్టాక్ వెళ్ళిపోతే ఇదే యాక్చువల్లీ చాలా వెయిట్ ఉంటుంది. సో ఇది వెళ్ళిపోతే మనకి ఓవరాల్గా చూసుకుంటే దీని వెయిట్ 168 kgs. ఇప్పుడు దీంతో -4 kgs అవుతుంది కాబట్టి జస్ట్ 164 kgs మాత్రమే. సో జస్ట్ ఇమాజిన్, ఆల్రెడీ ఈ బైక్ లైట్ వెయిట్, ఇంకా ఈ ఎగ్జాస్ట్ చేస్తే పవర్ ఇంక్రీజ్ అవుతుంది, వెయిట్ అనేది తగ్గుతుంది. ఇంకా బండి రైడ్ చేస్తున్నప్పుడు ఎవ్రీ టైం వీలీ అవుతూనే ఉంటుంది. సో ఇదైతే నా Akrapovic ఎగ్జాస్ట్ది జస్ట్ అన్బాక్సింగ్. సో నెక్స్ట్ ఇంకా ఫిట్టింగ్ కోసం తీసుకెళ్ళాలి.
సో నేను ఇది తీసుకున్నది TWM Garage, సో హైదరాబాద్లో ఉంటుంది. ఆయన ఆథరైజ్డ్ డీలర్ అనమాట. సో మీకు ఏ బైక్ అయినా కానీ లైక్ స్ట్రీట్ ట్రిపుల్స్ అని కానీ లేకుంటే ఏ సూపర్ బైక్స్ అన్నిటికీ కూడా వాళ్ళు ఎగ్జాస్ట్ అయితే తెప్పిస్తారు, జెన్యూన్వి. సో మీకు దీని ప్రైస్ క్లోజ్ టు లైక్ 90K వరకు ఉంటుంది. బట్ ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో లైక్ అవైలబిలిటీ అయితే చాలా తక్కువ ఉంది. సో డిపెండ్స్ ఆన్ ప్రోడక్ట్ అనమాట, ప్రోడక్ట్ టు ప్రోడక్ట్. మీకు కాంటాక్ట్ నెంబర్ కింద ఇస్తాను, మీరు వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఇన్ కేస్ మీరు తీసుకోవాలనుకుంటే. సో ఈ అక్రాపోవిక్ ఎగ్జాస్ట్ కూడా ఏంటంటే టూ మచ్ లౌడ్ ఏమి ఉండదు. అంటే నాకు SC కానీ యోషిమురా వితౌట్ బ్యాఫెల్ ఇవన్నీ విన్నా కదా, దానంతా లౌడ్ అయితే లేదు, కొంచెం తక్కువనే ఉంటుంది. అంటే ఒకవేళ మనం లో ఐడియల్ RPMలో పెట్టుకున్నాం అనుకోండి, సౌండ్ పెద్దగా అంతగా వినిపించదు. సో దీని తర్వాత దీని ఇన్స్టాలేషన్ వీడియో కూడా ఉంటుంది. దాంట్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తారు, ఫస్ట్ స్టార్ట్ ఎట్లా ఉంటుంది, ఫ్లై బైస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇన్స్టాలేషన్ నెంబర్ వస్తుంది. సో బేసిక్గా టైం ఎక్కువ ఉండట్లేదు, ఇది వచ్చి కూడా ఆల్మోస్ట్ నాకు 10 days అవుతుంది. సో ఇంకా వీడియో షూట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా ఈ వర్షం కూడా ఇంకొకటి వెదర్ కూడా సహకరిస్తలేదు. సో ఇంకా నెక్స్ట్ ఒక 2 to 3 daysలో దీని ఇన్స్టాలేషన్ అయిపోతుంది. అప్పుడు మీరు దీని ఎగ్జాస్ట్ వీడియో కూడా చూడొచ్చు. సో ఇదైతే ఓవరాల్గా నా న్యూ బైక్ది ఎగ్జాస్ట్ సిస్టమ్ గురించి. సో మీకు ఏ విధంగా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి. సో వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని మీరు ఇలానే సపోర్ట్ చేస్తుంటే నేను కూడా చాలా వీడియోస్ చేస్తుంటా. డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్టెడ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ బై, దిస్ ఇస్ Ravikiran, signing off.